నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఆ స్వామివారి కృపాకటాక్షాలు, లక్ష్మీదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ అక్షయ తృతీయకి వ్రత కథలు అనేవి ఉంటూ ఉంటాయి. ఈ అక్షయ తృతీయ పూజ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రత కథను విని కానీ చదివి కానీ అక్షింతలు వేసుకుంటే పూజా ఫలితం అనేది మనకి పూర్తిగా దక్కుతుంది. మరి ఆ వ్రత కథలేంటి, అసలు అక్షయ పాత్రని ఎందుకు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఇక్కడ వినిపిస్తున్నానండి. చదివి ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు ఎవరైనా పూజ చేసుకుంటే ఈ వ్రత కథను తప్పనిసరిగా విని అక్షింతలు వేసుకుంటే మీకు పూర్తిగా చేసిన ఫలితం అయితే దక్కుతుంది. ఈ 2025వ సంవత్సరంలో ఏప్రిల్ 30వ తారీఖు మనకి అక్షయ తృతీయ అండి. ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారికి పూజను ప్రత్యేకంగా చేసుకుంటాం, అలాగే లక్ష్మీ కుబేర పూజను చేసుకుంటాం. మరి ఇక్కడ కుబేర పూజను చూపిస్తూ నేను ఈ వ్రత కథలు అనేవి చదివి వినిపిస్తున్నానండి. తప్పనిసరిగా ఈ కథలు విని అక్షింతలు అయితే వేసుకోండి. అప్పుడు ఒక మంచి ధర్మనిష్టాపరుడైన ధర్మదాస్ అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి పేదవారి పట్ల, బ్రాహ్మణుల పట్ల చాలా మర్యాదగా, గౌరవంగా ఉండేవాడు. కానీ అతని జీవితంలో ఒక బాధ ఉంది. అతనికి ఒక పెద్ద కుటుంబం ఉంది. దాన్ని నిలుపుకోవడానికి చాలా కష్టాలు పడేవాడు. అలాంటి సమయంలో ధర్మదాసు అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పుకోవడం విన్నాడు. ఆ సంవత్సరం అక్షయ తృతీయ రానే వచ్చింది. ధర్మదాసు గంగానది దగ్గరికి వెళ్ళాడు. తర్వాత అతను ఒక విగ్రహాన్ని అక్కడ ఉంచి దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. తర్వాత దానాలు చేయడం ప్రారంభించాడు. విసనకర్రలు, గోధుమలు, జొన్నలు, బియ్యం, పప్పు, బంగారం, మంచి కలిగించే ఇతర పదార్థాలను దానం చేశాడు. అతని భార్య అతనంత దానాలను చేయకుండా ఉండటానికి ప్రయత్నించింది, కానీ ధర్మదాసు వినలేదు. అతని బంధువులు అతనికి శత్రువులయ్యారు. అతను దానం చేయడం చూసి వాళ్ళందరికీ నచ్చక అతని శత్రువులయ్యారు. అతను ఎప్పుడు వృద్ధాప్యంతో, జబ్బుతో బాధపడుతూ ఉండేవాడు. కానీ ఇవన్నీ పక్కన పెట్టి కూడా అతను పూజించడం, దానం చేయడం చేస్తూనే ఉన్నాడు. ఈ ప్రార్థనలకు, దానాలకు ఫలితంగా కూడా వైశ్య కులంలో జన్మించిన ధర్మదాసు కుశావతి నగరానికి రాజుగా జన్మించాడు. ఈ వ్రత సహాయంతో అతను చాలా సంపదతో పేరు ప్రఖ్యాతులు పొందాడు. ఈ విధంగా తను అక్షయ తృతీయ పూజ చేసుకోవటం వల్ల, దానాలు ముఖ్యంగా చేయటం వల్ల అతను చాలా శుభ ఫలితాలను పొందాడు. కాబట్టి అందరం కూడా ఈ కథని అక్షయ తృతీయ రోజు చదివి లేదా విని అక్షింతలైతే వేసుకోవాలట. అయితే మన పురాణాల ప్రకారం మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అక్షయ తృతీయ గురించిన కథలలో కృష్ణ సుధాముల కథ ప్రముఖమైంది కూడా. పేద సుధాముడు ఆర్థిక సహాయాన్ని అందించాలని అత్యంత ప్రయాస మీద శ్రీకృష్ణుడిని చూడటానికి వస్తాడు. చిన్ననాటి స్నేహితుడైన ప్రస్తుత మహారాజైన శ్రీకృష్ణుడికి తను కానుకగా తెచ్చిన అటుకుల మూటని అందించడానికి ఎంతో సిగ్గుపడతాడు సుధాముడు. కృష్ణుడే స్నేహితుడి నుంచి ఆ మూటను చనువుగా లాక్కొని తనకిష్టమైన అటుకులని ఆప్యాయంగా భుజిస్తాడు. సుధాముడిని అతిథి దేవుడిగా ఆరాధిస్తాడు. మహారాజు ఆతిథ్యానికి ఉక్కిరి బిక్కిరైన సుధాముడు తను వచ్చిన పని బయట పెట్టలేక రిక్తహస్తాలతో ఇల్లు చేరతాడు. ఆ సమయానికి అతని పూరిపాక కాస్త సుందర భవనంగా మారిపోయి కనిపిస్తుంది. భార్య పిల్లలు విలువైన వస్త్రాలు కట్టుకొని ఎదురొస్తారు. సుధాముడు అదంతా శ్రీకృష్ణుడి కృపాని గ్రహిస్తాడు. తాను కోరదలిచిన దానికన్నా ఎన్నో రెట్లు విలువైన సంపదను అనుగ్రహించి తన దారిద్ర్యాన్ని నిర్మూలించిన శ్రీకృష్ణుడికి మనసులోనే ప్రణామాలు అందిస్తాడు సుధాముడు. ఈ అక్షయ తృతీయకి సంబంధించి కొన్ని పురాణ గాథలు కూడా ఉంటూ ఉన్నాయి. విష్ణుమూర్తి అవతారాల్లో 6వ అవతారమైన పరశురాముడు జన్మించిన రోజు కాబట్టి ఈ రోజునే వేదవ్యాసుడు మహాభారత రచనకు పూనుకుని వినాయకుని వివరిస్తూ ఉంటే ఆయన రచించాడని కూడా చెప్తూ ఉంటారు. ఇక వనవాసంలో ఉన్న పాండవులు శ్రీకృష్ణుడి కృప వల్ల అక్షయ పాత్రను పొందిన రోజు కూడా ఇదే. అందుకే ఈనాడు భగవంతునికి, అంటే లక్ష్మీదేవి అమ్మవారికి కానీ ఇటు స్వామివారికి కానీ అర్పించినది ఏదైనా కూడా అమిత ఫలాలను ఇస్తుంది. కొనుగోలు చేసిన ఏదైనా కూడా అక్షయమై నిలుస్తుందని భక్తులు నమ్ముతారు. దీని మీదే చాలామంది బంగారం కూడా కొంటూ ఉంటారు. అయితే అప్పు చేసుకున్న బంగారం నిలవదు, ఇంకా అప్పులు కూడా అక్షయంగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు అప్పు చేసి బంగారం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకూడదు. ఇక వచ్చేసి మనకున్న స్తోమత ప్రకారం బంగారం లేదా వెండి కావాలంటే కొనుక్కోవచ్చు. అవి లేదు అంటే ముఖ్యంగా తెచ్చుకోవాల్సింది ఉప్పు ఒకటి తెచ్చుకోవాలండి, రాళ్ళ ఉప్పు. అలాగే మంగళకరమైన వస్తువులు తెచ్చుకోగలిగితే అవి ఏమైనా సరే రెండైనా సరే కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. పసుపు కుంకాలు ఇంటికి తెచ్చుకోవచ్చు. మనం చేతికి వేసుకునే పెద్ద గాజులు తెచ్చుకోవచ్చు. అలాగే పూలు, పసుపు, కుంకుమ, గాజులు, మంగళకరమైన వస్తువుల్లో భాగంగా పసుపు కొమ్ములు, ఇటువంటివి ఏవైనా సరే ఇంటికి తెచ్చుకోవచ్చు. మనం ఆవు తోడ బొమ్మ, మజ్జిగ కవ్వము,
తామర గింజలు, చిట్టి గాజులు కానీ, ఒక మంచి తులసి మొక్క తెచ్చుకొని నాటడం కానీ, ఇటువంటివన్నీ కూడా అక్షయమైన శుభ ఫలితాలని ఇంటికి చేకూరుస్తాయి. అందుకనే అక్షయ తృతీయ రోజు సాధ్యమైనంత వరకు మంచి పనులు చేయాలని చూడటము, దాన ధర్మాలు చేయటం వల్ల కూడా మన ఇంటికి మంచి చేకూరుతుంది. ముఖ్యంగా వచ్చేసి చెప్పులు, వస్త్రాలు, గొడుగు ఇటువంటివి దానం ఇవ్వటం, పేద పిల్లలకి పుస్తకాలు ఏదైనా దానం చేయటం కానీ, స్వయం పాక దానం, అలాగే తీపి గుమ్మడికాయ ఉంటుంది కదా, ఆ గుమ్మడికాయని దక్షిణతో సహా అంటే ఆకు, వక్క, మీకు తోచినంత దక్షిణ అంటే పంతులు గారికి డబ్బులు ఏదైనా పెట్టి ఆ తీపి గుమ్మడికాయ కూడా దానం ఇస్తే చాలా మంచిదని చెప్తారు. అక్షయ తృతీయ అనేది మనం పూజ చేసుకుంటే ఎంత మంచి అక్షయ ఫలితాలు కలుగుతాయని ఆలోచిస్తామో, అదేవిధంగా ఎవరికైనా దానం ఇచ్చినా కూడా ఫలితం అత్యంత అద్భుతంగా అక్షయంగా ఉంటుందిట. అందుకనే ఈ రోజున ముఖ్యంగా దానానికి అంత విశిష్టత ఉంది. పేదవారికి అన్నదానం చేయడం కూడా చాలా మంచిదండి. ఈ పండగ 10 పండగల కలయికగా చెప్పవచ్చు. పరశురాముడు జన్మించిన రోజు, శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలిసిన రోజు, సూర్య భగవానుడు అరణ్యవాసంలో పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు, శివుణ్ణి ప్రార్థించిన కుబేరుడు సమస్త సంపదలకు అధిపతిగా నియమించబడిన రోజు, అలాగే అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు, వ్యాస మహర్షి వినాయకుడి సహాయంతో మహాభారతాన్ని రచించిన రోజు, ముఖ్యంగా సింహాచలం అప్పన్న స్వామి ఏడాది అంతా కూడా గంధంతో కప్పబడి ఉండే స్వామివారు ఈ సంవత్సరంలో ఇదొక్క రోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం కలిగే అత్యంత అద్భుత అవకాశం ఈ అక్షయ తృతీయ రోజు కలుగుతుంది. మిగతా సంవత్సరం అంతా కూడా స్వామివారు గంధంతో నింపబడి ఉంటారు. ఈ ఒక్కరోజు నిజరూప దర్శనం కోసం చాలా మంది భక్తులు వేచి చూస్తారండి. అంత పవిత్రమైన రోజే ఈ అక్షయ తృతీయ. మరి ఈ విధంగా సాధ్యమైనంత వరకు తమ శక్తి మేరకు కొనగలిగితే బంగారాన్ని, వెండిని తెచ్చుకుంటే ముందుగా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకున్న తర్వాత అలంకరణ చేసుకోవడం లేదా దాచిపెట్టుకోవడం, లేదా ఇంతాక నేను చెప్పిన వస్తువుల్లో ఏవైనా తెచ్చుకొని అమ్మవారి దగ్గర ముందుగా పూజలో పెట్టుకోవడం. ఈ విధమైన చిన్న చిన్న నియమాలు అయితే పాటించాలి. అలాగే లక్ష్మీ కుబేర పూజని చేసుకోండి. స్వామివారి అనుగ్రహం కూడా తప్పనిసరిగా కావాలి. అంటే అమ్మవారు ధనాన్ని అనుగ్రహిస్తే ఆ ధనాన్ని నిలిచి ఉండే బాధ్యత, మనకి పంచిపెట్టే బాధ్యత, మన ఇంట్లో నిలిచేలా చేసే బాధ్యత కుబేర స్వామి వారు తీసుకుంటారు. కనుక ఈ రోజున కుబేర స్వామికి పూజ చేసుకోవడం జరుగుతుంది. అందుకని కుబేర యంత్రాన్ని గీసుకొని ఆ 9 కాయిన్స్తోనూ స్వామివారికి ప్రత్యేకంగా పూజ చేస్తాం. ఆ 9 కాయిన్స్ పూజ అయిన తర్వాత ఇలా 9 కాయిన్స్ ఈ యంత్రం మీద పెడతాము. ఈ యంత్రాన్ని ఎలా గీసుకోవాలో ఇంతకు స్క్రీన్ మీద కూడా వేశాను కదా, చూపించాను కదా గీసి, అలా మంత్రాన్ని గీసుకొని ఆ యంత్రాన్ని గీసుకొని మీరు ఈ 9 కాయిన్స్ని కూడా ఒక ఎర్రటి క్లాత్లో చుట్టేసేసి ఆ 9 కాయిన్స్ని కొన్ని రోజుల పాటు మీరు ధనాన్ని నిల్వ ఉంచే బీరువాలో అటువంటి చోట పెట్టుకోవచ్చండి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆ కాయిన్స్ వాడేసుకోవచ్చు, లేదా ఏదైనా దేవాలయంలో వేసేయచ్చు, ఎవరికైనా దానం చేయొచ్చు, లేదా మీరు వాడేసుకొని మళ్ళీ ఎప్పుడైనా స్వామివారి పూజను చేసుకోవచ్చు. అక్షయ తృతీయకి కుదరని వారు ముఖ్యంగా ఈ పూజని మళ్ళీ వైశాఖ మాసంలో వచ్చి ఏ మంగళ శుక్రవారాల్లో కానీ, వైశాఖ పౌర్ణమి కానీ, ఆ వైశాఖ పౌర్ణమిని మహావైశాఖి అని అంటారు, వైశాఖ పౌర్ణమి కానీ, మనకి వైశాఖ శనివారాల్లో కూడా ఈ పూజను చేసుకోవచ్చండి. అక్షయ పాత్రను కూడా ప్రత్యేకంగా అమ్మవారికి పూజించే రోజుల్లోనూ ఏదైనా పండగ రోజుల్లో ఒక అక్షయ తృతీయకే కాకుండా అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే అక్షయ పాత్ర ఏ విధంగా అయితే ఏర్పాటు చేస్తామో ఏ మంగళకరమైన వస్తువులు అవన్నీ కూడా ఇంకా వృద్ధి చెందాలని చెప్పి వేస్తాం కనుక అది మన ఇంట్లో ఎప్పుడు కూడా నిత్యం కూడా అలా ఉంచుకొని పూజ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఒకసారి మాత్రమే పెట్టుకుంటాం అనుకున్న వాళ్ళు అక్షయ పాత్రకి ఈ అక్షయ తృతీయ కుదరకపోతే మళ్ళీ మీరు శుక్రవారాల్లోనూ, వైశాఖ శనివారాల్లోనూ, పండగ రోజుల్లో కూడా అక్షయ పాత్రను పెట్టి పూజించవచ్చు. ఇదండి అక్షయ తృతీయ వ్రత కథ, అలాగే ఈ అక్షయ తృతీయ విశిష్టత. మరి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.